అనదర్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చెక్ వెదర్ x plus 1 whole square equals to 2 into x minus 3 quadratic equation or not. Right. Given x plus 1 whole square equals to 2 into x minus 3. సో ఇక్కడ మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ప్రకారం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం ఫార్ములా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేటువంటి ఐడెంటిటీ ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఏ మీన్స్ ఎక్స్ అవుద్ది, ఇక్కడ బి మీన్స్ 1 అవుద్ది. సో దాని ప్రకారం ఎక్స్పాండ్ చేసుకుంటే ఏ స్క్వేర్, దట్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ అవుద్ది, బి అంటే 1 2ab ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 3 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది, 2 ఇంటూ 3 6 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2నే ఎక్స్ అలాగే ఉంటుంది, ప్లస్ 1 స్క్వేర్ మీన్స్ 1. నెక్స్ట్ ఈ 2xకి ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 2x అవుతుంది. ఈ మైనస్ ఎక్స్ కూడా మైనస్ 6 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 6 అవుతుంది, ఈక్వల్స్ టు 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మనకి 2x ప్లస్ 2x ఇక్కడ మైనస్ 2x గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది, సో 0 అయిపోతుంది. ఎక్స్ టర్మ్స్ ఉన్నాం ఇంకా, సో కాబట్టి ప్లస్ 0x. కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, 1 ఒక కాన్స్టెంట్ ఉంది, 6 ఒక కాన్స్టెంట్ ఉంది. సో మొత్తం 2 ప్లస్లే కాబట్టి ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 7 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి డిగ్రీ 2 ఉంది కాబట్టి సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దేర్ ఫోర్ it is of the form ax square plus bx plus c equals to 0. So where a is equals to 1 and b equals to 0 and c equals to 7. So the given equation is a quadratic equation. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. గివెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. ఇది కూడా అంతే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అనేటువంటి చెక్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సేమ్ అలాగే ఉంటుంది, మైనస్ 2x ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 3 6. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ 2x. సో ఇక్కడ సింబల్ మారిపోద్ది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఈ ప్లస్ 2x ఇటువైపు వస్తే ఏమవుద్ది మైనస్ 2x అవుతుంది. ఈ మైనస్ 6 కూడా ఇటువైపు వస్తే ప్లస్ 6 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ రెండు మైనస్ 2x మైనస్ 2x మైనస్ 2 ఏమవుద్ది మైనస్ 2 ఈక్వల్స్ టు మైనస్ 4 అవుతుంది కదా. సో అదేవిధంగా మనకి ఇక్కడ మైనస్ 2x మైనస్ 4x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకు డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square
plus bx plus c equals to 0, where a equals to 1, a equals to 1 and b equals to -4, b equals to -4 and c equals to 6, constant 6. Okay, so the given equation is a quadratic equation. The given equation is a quadratic equation. So very important problems కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. x minus 2 into x plus 1 equals to x minus 1 into x plus 3 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా? ఓకే, రైట్, చూద్దాం. సో ఇది ఇక్కడ x minus 2 x plus 1 ఇటువంటి సందర్భంలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చూద్దాం. ఫస్ట్ ఎక్స్తో చేద్దాం. ఈ టర్మ్ని ఎక్స్తో ఈ ఎక్స్ ప్లస్ 1 మల్టిప్లై చేయాలి. ఓకే, అయిపోయిందా? ఎక్స్తో అయిపోయింది. మళ్ళీ -2తో చేయాలి దీన్ని. సేమ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది, -2తో చేయాలి. ఈ విధంగా ఫస్ట్ ఎక్స్తో చేస్తాము, ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. మళ్ళీ -2తో చేస్తాము, ఎక్స్ ప్లస్ 1, -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఈక్వల్స్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ ఎక్స్తో మల్టిప్లై చేస్తాం, ఎక్స్తో ఎక్స్ ప్లస్ 3 చేస్తాము. మళ్ళీ -1తో ఇక్కడ -1 ఉంది కదా, -1తో మళ్ళీ ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లై చేస్తాం. ఈ విధంగా నెక్స్ట్ అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అవుతుంది, -2 ఇంటూ ఎక్స్ 2x. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, సింబల్ మారిపోద్ది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ కాదు. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3 3x. నెక్స్ట్ 1 ఇంటూ ఎక్స్ -x. ఇక్కడ కూడా అంతే, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సింబల్ మారిపోద్ది. 1 ఇంటూ 3 3. ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -2x -2. ఇది ఇటువైపు వస్తే -x² అవుతుంది. ఈ ప్లస్ 3x ఇటువైపు వస్తే -3x అవుద్ది. ఈ -x ఇటువైపు వస్తే +x వస్తుంది. ఈ -3 ఇటువైపు వస్తే +3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ x² టర్మ్స్, ఇక్కడ +x² -x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి? ఇక్కడ ప్లస్లు అన్నీ దగ్గర రాసుకున్నాం. ఇక్కడ ఎక్స్, ఇంకేమున్నాయి ప్లసెస్, ఇక్కడ +x. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మైనస్లు, ఇక్కడ -2x, ఇంకేమున్నాయి -3x. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఏమున్నాయి? -2 + 3 -2 + 3 ఈక్వల్స్ టు 0. -2 + 3 కాన్స్టెంట్స్. అప్పుడు x + x 2x. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక గ్రూప్ కదా, -2x 3x 5x అవుతుంది. -2 + 3 + 1 ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ -3x + 1 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ పవర్ ఒకటి ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో the given equation is not quadratic equation. ఈ విధంగా చేస్తాం.